హలో మామా బ్రోస్, ఈరోజు నేను కొత్త వీడియో ఏప్రిల్ 11th అరాకాసాకి వెళ్ళా. అరాకాసా ఇప్పుడు అది ఏప్రిల్ 11th చేసింది, ఇప్పుడు వరకు చేయలే. చెప్తున్నా స్టోరీ, ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కామెంట్స్ పెట్టండి ఆ సినిమా ఎలా ఉందో. ఓకే, ఫస్ట్ హెచ్చరిక. పంపుతారు, పంపంగానే రాజు ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటారు. పాపని పంపిస్తారు, తర్వాత ట్విస్ట్ చెప్తారులే కానీ తర్వాత ఆ పాపని కూడా బలి చేసుకుంటారు అనుకుంటారు. అప్పుడే రాకాసా అని హెడ్డింగ్ వస్తుంది. తర్వాత మనోళ్ళు వస్తాడు, బస్సు వస్తుంది. మన కళ్ళజోడు పెట్టుకుని దిగుతాడు అమెరికా నుంచి మన సంగీత్ షోమన్ గాడు. దిగి నాకు ఇంకా ఆ సుకన్య పెళ్ళి ఇక్కడే జరగాలి అని చూపిస్తాడు. వెనక్కి చూడంగానే సుకన్య ఇంకా ఎవరితో పెళ్ళి చేసుకుంటుంది. ఈ పెళ్ళి ఆపేయాలని అసలు హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇది ఆమె నడువుకి పెట్టబట్టే ఒక ముసలమ్మ నడువుకి పెడుతుంది. తర్వాత ఈ పెళ్ళాపలేమని మందు తాగి పోతుంటే ఆమె కనిపిస్తుంది. బాయ్ అని చెప్పి, ఓ స్త్రీ రేపురా అని ముందు ఒక అమ్మాయి వస్తుంది. తర్వాత వాడు కోట్ సైడ్ వెళ్ళంగానే ఒకటి దేవుడి చొక్కా పడి వాడు మాయమైపోతాడు. అంటే ఆ చొక్కా ఇక్కడ ఉంటుంది, చొక్కా క్లాత్. తర్వాత ఆ క్లాత్ని వీడి పైన ఉంటుంది. లేచేసరికి కళ్ళజోడుకి ఇక్కడ బొక్కు ఉంటుంది. ఏంటి సార్ మీరు ఒక సైడ్ అంటగా ఒక సైడ్ నీళ్ళలో ఉన్నారు, ఒక సైడ్లో రండి అని చెప్తాడు. తర్వాత వీడు చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ హెచ్చరిక. పాపం రోజు డబ్బులు కట్టిస్తుంది, రోహిణి ఇస్తుంది. రోజు డబ్బులు కడుతూ ఉంటాడు, 100 రూపాయలు కడతా ఉంటే వాడు రోజు 100 రూపాయలు కొడితే రాత్రి ప్రతిరోజు 100 రూపాయలు కడుతూనే ఉంటాడు నాన్ స్టాప్. కడుతుంటే పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళిపోతాడు పాపం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక తాతయ్య ఉంటాడు. వాళ్ళ తాతయ్య వాడి పేరు వస్తుంది. సార్ హెచ్చరిక బలి చేద్దామని వాడు నుంచోబెట్టి ఒక పాట వస్తుంది. తర్వాత కూర్చోబెట్టి నుంచోబెట్టి ఆ తాతని ఫస్ట్ చేసేస్తారు ఇద్దరు. తర్వాత మన గెటప్ సీను పేరు వస్తుంది. మా బాలు అంటే వాళ్ళు ఫటక్ మన అరుపుతాడు. ఆర్పంగానే మంట ఆగిపోద్ది. ఆ మాన్స్టర్ ఏమో అరుస్తూ ఉంటుంది. ఈ పడతాయి ఎప్పుడు. తర్వాత వెళ్తాడు. ఇట్లా కూర్చుని ఏం చేయాలి అనేసరికి వాడు బ్యాగ్ ఎత్తుకుతూ ఉంటాడు. ఎవడరా నువ్వు? కింద చూస్తే ఆ వెన్నెలు కాసేవారు. అప్పుడు చొక్కా దీనికి పొద్దు కదా, ఆ చొక్కా నీళ్ళ కింద ఆడే. తర్వాత వీడుంటాడు, మన హీరోయిన్ని అదేంటిది హీరోయిన్ ఇంకో రూపంలో వచ్చి మన పెళ్ళి చేసుకుందామని పక్కకి వెళ్తుంది. అసలే హీరోయిన్ వస్తుంది. వెనక్కి చూడగానే అదొక ప్రేతాత్మ అని పారిపోతూ ఉంటాడు. తర్వాత ఒకటి చూస్తారు, అక్కడ రాస్తాడు. వాడి వెనక 2 కత్తిలు దింపితే ఫస్ట్ తినే మర్చిపోయారు చెప్పేదా. 2 కత్తిలు వెనక దింపితే వాళ్ళ అది అవుతారని చెప్తే కత్తి దింపకుండా తీస్తాడు. ఎందుకంటే మళ్ళీ ఒక సాడ్ స్టోరీ. ఆ పిల్లని పంపించగానే ఆ పిల్లని చంపలేదు కానీ బతికి పెంచాడు. ఆ రాజుగారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి తగులుద్ది, అందుకే రాజుగారిని చంపేస్తాడు. ఒక కత్తి గురించి ఒక కత్తి మిగులుతుంది. ఆ కత్తి దొరుకుద్ది కానీ 2 కత్తులు తీసేస్తాడు. లాస్ట్లో చంపడానికి వస్తే ఆ కాలుకున్నది పువ్వు తెచ్చి ఇట్లా చూపించగానే ఆగిపోద్ది. ఇంకా ఆగిపోగానే